ఆచి చికెన్ మసాలా. విజయవాడ నగరం ఉగ్రవాదుల లింక్స్ తో ఒకసారిగా ఉలిక్కిపడింది. విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచిపేట గాంధీబొమ్మ సెంటర్లో వద్ద ఉన్న ఓ ఇంటిలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆ ఇంటిలో ఉన్న యువకులు అంతర్జాతీయ తీవ్రవాద ముఠాతో లింక్స్ ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టింది ఎన్ఐఏ. ఇంటిలోని ప్రతి కాగితాన్ని, ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఎన్ఐఏ అధికారులు జల్లెడ పడుతున్నారు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఉగ్రవాదులతో లింక్స్ ఉందన్న సమాచారంతో ఎన్ఐఏ తనిఖీలు అయితే నిర్వహిస్తుంది. ఈ తనిఖీల్లో ఏవైనా కీలక ఆధారాలు బయటపడ్డాయా? డీటెయిల్స్ ఏంటి? ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉలిక్కి పడింది అనుకోవాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నడుబొడ్డున ఈ ఉగ్ర కదలికలు అని ఒకసారిగా పేరు రావడంతో విజయవాడ నగరం కూడా ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రతి సంవత్సరంలో గుంటూరులో సహజంగా ఎన్ఐఏ అధికారులు రావటం, ఇక్కడి నుంచి కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లటం పొరపాటుగా మారింది అనుకోవచ్చు. ఇప్పటికీ సంవత్సర కాలం క్రితం అర్ధరాత్రి పూట ఎన్ఐఏ అధికారులు 2-3 ఇంటి సమయంలో ఒకసారిగా పలు ప్రాంతాల్లో అటాక్ చేసి ఆ ఉగ్ర లింకులు ఉన్న వారిని పట్టుకొని వెళ్లిన పరిస్థితి ఉంది. 6 నెలల క్రితం ఉగ్ర లింకులు ఉన్న వారిని పట్టుకొని వెళ్లిన పరిస్థితి ఉంది. మరలా ఇప్పుడు ఆ లింకులు ఉన్న వారిని అదుపులోకి తీసుకొని వెళ్లిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఉగ్రవాదులకు నిలువుగా, ఉగ్రవాదులకు కొలువుగా, ఉగ్రవాదులకు అనుకూలంగా విజయవాడ నగరం ఉందనేది అయితే అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ విజయవాడ నగరంలో ఉగ్ర లింకులు పోలీసు సమాచారం మేరకు ఆ ఎన్ఐ అధికారులు రంగంలోకి దిగారు. ఈ రోజు తెల్లవారుజామున వారు విజయవాడలో ఒక్కసారిగా అటాక్ చేసి 3 ఇళ్లలో 3 నిందితులు ఉగ్ర ఆనవాళ్లు వారున్నారంటూ కూడా ఎన్ఐ అధికారులు అటాక్ చేసిన పరిస్థితి ఉంది. ఒకసారిగా దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ 3 యువకులను కూడా ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేసినట్లు కూడా ఇప్పుడు మనకి ఆ సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. మహమ్మద్ డానిష్, సోహెల్ బేగ్, మహమ్మద్ రెహమతుల్లా వీరి ముగ్గురికి కూడా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై అయితే వీరి ముగ్గురిని ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ లో యువతను మళ్లించటం, వారిని ప్రలోభ పెట్టడం, జిహాదీ కార్యక్రమాలకు సంబంధించి ఆ ప్రణాళికలు రూపొందించటం, వారిని రూపొందించిన ప్రణాళికలను యువత మీద అప్లై చేసి వారిని ఉగ్రదాడి వైపు ప్రేరేపించటం, మొత్తంగా చూసుకుంటే పలు రకాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జిహాదీ కార్యక్రమాలకు ప్రణాళిక రచించటానికి వీరు ముగ్గురు వ్యూహకర్తలుగా ఉన్నారన్న ఆరోపణలు కూడా వారిపై ఉన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఎన్ఐఏ అధికారులు ఆ ముగ్గురు ఇళ్లలోనే కాకుండా వారి బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంతో దాడి చేశారు. వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు ఇంకా నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ ముగ్గురు బంధువుల ఇళ్లలో కూడా ఆ సోదాలు జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా విజయవాడ 1 టౌన్ కొత్తపేట పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో వివిధ రాష్ట్రాలకి సంబంధాలు బయటపడటం, ఆ యొక్క కొత్తపేట పోలీసులు మొదటగా ఈ యొక్క ఉగ్ర జాడను కనుగొనటం, వాళ్ళకి కొంతమేరకు ఆనవాళ్ళు అందటం, దాని మీద సమాచారాన్ని తెప్పించుకోవటం, తీగలాగితే డొంక కదిలిందన్న చందాన ముగ్గురు విషయాలు కూడా ఒక్కసారిగా విజయవాడ 1 టౌన్ పోలీసులకి, కొత్తపేట పోలీసులకి ఈ విషయం తెలియటంతో ఒకసారిగా షాక్ గురైన పరిస్థితి ఉంది విజయవాడ పోలీసులు. అయితే ఈ విషయాన్ని తీవ్రతను పరిగణలోకి తీసుకొని వారిది సీక్రెట్ గా ఎన్ఐఏ అధికారులకి తెలియపరిచారు. ఈ కేసును వారికి బదిలీ చేయడంతో వారు ఒకసారిగా మెరుపు తీగలాగా వచ్చి దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిందితులు అందించిన సమాచారం ఆధారంగానే ఈ తాజా సోదాలు జరిగాయని కూడా కొంతమేరకు సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది.
అయితే ముఖ్యంగా ఒకసారిగా విజయవాడలో ఈ యొక్క సోదాలు నిర్వహించడం, విజయవాడలో ఈ ఉగ్ర లింకులు బయటపడటం ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర రాజధాని విజయవాడని కేంద్రంగా చేసుకొని పెద్ద ఎత్తున కూడా ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్నారనేది మరొకసారి బయటపడిన పరిస్థితి ఉంది. గతంలో ఇదే తరహా ఉమ్మడి రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో తరచుగా ఎన్ఐఏ అధికారులు రావటం, యాంటీ స్క్వాడ్ రావటం, ఇంటెలిజెన్స్ రావటం, పోలీసులు రావటం, ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవటం పరిపాటిగా జరుగుతూ ఉండేది. ఇప్పుడు వారికి ఉగ్రవాదులకి నిలవుగా విజయవాడ నగరం ఖచ్చితంగా అవుననే సంకేతాలు వినపడుతున్నాయి. ప్రతి 4-5 నెలలకు 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఉగ్రవాదులని దాడి చేయడం, అదుపులోకి తీసుకోవటం చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అదే అనుకునే పరిస్థితి ఉంది ప్రజలు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఉగ్ర లింకులు, ఉగ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఇళ్ల దగ్గరికి కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ చెందిన లాయర్లు కొంతమంది వెళ్లారు. ఎందుకు చేత ఈ యొక్క దాడులు జరుగుతున్నాయని అడిగే ప్రయత్నం న్యాయవాదులు చేసినప్పటికీ అక్కడి నుంచి వారికి సరైన సమాధానం దొరకని పరిస్థితి ఉంది. ఎన్ఐఏ సోదాలు నేపథ్యంలో సోదాల ప్రదేశానికి చేరుకున్న న్యాయవాదులు అధికారుల దగ్గర ఎందుకు దాడులు చేస్తున్నారు తమకు తెలియపరచాలని న్యాయవాదులు అడిగే ప్రయత్నం చేయగా కొంత ఖచ్చితంగా దాన్ని తిరస్కరించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎన్ఐఏ అధికారులతో పదే న్యాయవాదులు మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారి ఫలితం దక్కపేసరికల్లా కొద్దిసేపు క్రితం ముగ్గురు ఆరోపణలున్న ఉగ్రవాద ఆరోపణలున్న ముగ్గురు యువకులను కూడా అదుపులోకి తీసుకొని విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్ కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి ఎన్ఐఏ కేంద్రానికి తరలించే పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అనుష, నాగేశ్వరరావు, ఇంకా తనిఖీలు కొనసాగే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ తనిఖీల్లో దొరికిన వారిని విచారిస్తున్నారా? వీరితో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులతో లింక్స్ ఉన్న వాళ్ళు దొరికే అవకాశం కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏంటి? అనుష, ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు మొత్తం కూడా అందరూ కూడా రంగంలోకి దిగారు. ఎన్ఐఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క దాడులకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురికి సంబంధించిన బంధువుల ఇళ్ల మీద దాడులు ఉన్నాయి. కొంత మేరకు అందించిన ఎన్ఐఏ అధికారులకి టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అందించిన సమాచారం మేరకు కొంతమేరకు నిందితున్న అదుపులోకి తీసుకున్న క్రమంలో వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు ఈ యొక్క ముగ్గురు బంధువుల ఇళ్లలో అయితే దాడులు ఇంకా కొనసాగుతానే ఉన్నాయి. సాయంత్రం లోపు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ ఉగ్ర లింకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు యువకుల నుంచి కూడా సాక్ష్యాధారాలు కొంత మేరకు దీనికి సంబంధించిన నెట్ వాడకం కానీ, మెయిల్స్ కానీ, అలాగే కొంత మేరకు పరికరాలు కానీ, కొన్ని వస్తువులు కానీ ఇలా పలు రకాల వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా దొరికినట్లు కూడా సమాచారం అందుతుంది. సాయంత్రానికి దీనిపై పూర్తిగా వచ్చిన తర్వాత విజయవాడ నుంచి ఎన్ఐఏ కేంద్ర కార్యాలయాలకు తీసుకెళ్లే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. అనుష, రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. Thank you.